Hello? 70. Hello? 65. జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా ఎన్నికైనటువంటి సోదర సోదరీమణులకు, అధికారులకు, మరి నాయకులకు అందరికీ, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో పల్లెలే పట్టుబొమ్మలు ఈ దేశానికి అని నారుడు నిజం చేస్తూ గ్రామీణ స్వరాజ్యం మరి కావాలి రావాలి అని మన జాతిపిత మహాత్మా గాంధీ గారు అన్నారు. పల్లెలు అభివృద్ధి చెందుతూనే ఈ ప్రకారంగా అర్థం చేసుకుని ఆ సమస్యలను మరి పరిష్కరిస్తారు అనేటువంటి పూర్తి కనపడుతూ ఉన్నారు. దాంట్లో మన గ్రామ పంచాయతీలను ముందంజలో ఉంచడానికి ప్రయత్నిస్తారని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ కార్యక్రమానికి మరొక్కసారి స్వాగతం పలుకుతూ ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి గతంలో కూడా మనం సర్పంచుల ట్రైనింగ్, వార్డు సభ్యుల ట్రైనింగ్ జరిగిన విషయం మీ అందరికీ విదితమే. అయినా మీరు నూతనంగా ఎన్నిక కాబట్టి గ్రామ పంచాయతీ చాలా అవసరం కాబట్టి మన గ్రామ పంచాయతీ ముందంజలో ఉండే విధంగా చూసే బాధ్యత ఒక గ్రామ పంచాయతీ సభ్యుడిగా మనపై ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఒక రూల్ పొజిషన్ డైవర్ట్ కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా చట్టంలో నిర్దేశించిన శిక్షణ ప్రకారంగా మన గ్రామాలను అభివృద్ధి ఈ కార్యక్రమం చేసిన ఎంఆర్ఓ గారికి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోటరాజరాజు గారికి, నాతోటి సోదరి మాజీ ఎంపీపీ గారికి, ఎంపీటీసీ సుధాకర్ అన్న గారికి, అధికారులకు, వచ్చిన వార్డు మెంబర్లందరికీ హృదయపూర్వక నమస్కారం. మాకు జిల్లాలో జరిగింది, మీకు మండలంలో జరుగుతుంది కాబట్టి మనం గ్రామస్తులు ఓట్లు వేస్తేనే మనం గెలిచినాం కాబట్టి ఈ వార్డు మెంబర్లు అందరూ మంచిగా మీ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయో సమస్యలన్నీ తెలుసుకొని ఒక నెలకు ఒకసారైనా వార్డు మొత్తం గౌరవ తహసీల్దార్ సారు మన మండల తహసీల్దార్, ఎందుకంటే మీరందరూ కొత్తగా ఎన్నుకోబడ్డారు. సార్ కూడా తెలియాలి కాబట్టి సార్ని కూడా పరిచయం చేయడం జరుగుతుంది. సార్ కూడా ఈ కార్యక్రమాల గురించి ఒక 2 నిమిషాలు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు గ్రంథాలయ చైర్మన్ శ్రీ రాజ్బాబు గారికి మరియు గౌరవనీయులు మాజీ ఎంపీ రాణిబాయి గారికి